యదాల నిజాలు వెలుగు తీసే కైజార్ మీ పృథ్వీ టుడే. మొంతా తుఫాన్ నష్టాన్ని అంచనా వేసి రైతులకు అండగా ఉంటాం. ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ. మొంతా తుఫాన్ ప్రభావం వల్ల అనకాపల్లి నియోజకవర్గంలో అనకాపల్లి కసింకోట మండలంలోని పంటలు దెబ్బతిన్నాయని వాటి నివేదికను వెంటనే ఇవ్వాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. గురువారం తుఫాన్ కారణంగా లోతు ప్రాంతాలు మండలంలోని జోగారావుపేట గ్రామంలో మునిగిపోయిన వరి పంటలను ఎమ్మెల్యే రామకృష్ణ పరిశీలించి రైతులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మొంతా తుఫానుపై ముందుగానే ప్రణాళికతో కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. గతంలో తుఫాన్ల సమయంలో పనిచేసిన అనుభవం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉందన్నారు. ముందు జాగ్రత్తలు తీసుకొని ప్రాణ నష్టం లేకుండా కూటమి అన్ని జాగ్రత్తలు తీసుకుందన్నారు. ఈ 3 రోజుల తుఫాను ప్రభావం వల్ల శారదా నది చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి చూసాం. బహుశా నిన్న కూడా వర్షం చాలా ఎక్కువ పడ్డది. 22.8 mm వర్షపాతం నమోదైంది. మొన్న అయితే 1.4 మాత్రమే. తర్వాత రైవాడ జలాశయం నుంచి నీరు కూడా విడుదల చేయటం వల్ల ఇక్కడ శారదా నదిలో ఎక్కువ ఉండి పరివాహక ప్రాంతాలు దెబ్బతినకుండా అక్కడ ఉన్నటువంటి జీవనం సాగిస్తున్నటువంటి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అంతా కూడా అప్రమత్తమై ఎవరైతే అక్కడ శారదా నది ఒడ్డున ఉన్నటువంటి మీకు అక్కడ ఏఎంసీ కాలనీ కానీ లేదంటే శ్రీరామ్ నగర్ కానీ అంజయ్య కాలనీ కానీ ఇటువంటి ఏవైతే ఉన్నాయో అక్కడంతా కూడా వాళ్ళు మార్పించి హాస్టల్లో ఉన్న పిల్లల్ని కూడా మార్పించి అక్కడ రీహాబిలిటేషన్ సెంటర్స్లో పెట్టి వారికి అన్నపానీయ సదుపాయాలన్నీ కూడా కల్పించే కార్యక్రమం చేశారు. అంతేకాకుండా ఎలక్ట్రిసిటీ కానీ ఈ 3 రోజులు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు పర్యవేక్షణలో ఉప ముఖ్యమంత్రి గారి పవన్ కళ్యాణ్ గారి పర్యవేక్షణతో అదేవిధంగా నారా లోకేష్ గారు వీరు ముగ్గురు కూడా కూర్చొని రేయింబావులో కూర్చొని పర్యవేక్షిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తం చేస్తూ అధికార యంత్రాంగాన్ని కూడా మీకు రోడ్ల మీద ఉంచి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వెళ్ళి వారి విధులు సక్రమంగా నిర్వర్తించారు. కాబట్టే ఈ రోజున మనం ఏమీ అవాంఛనీయ సంఘటనలు ఏవి జరగకుండా కాపాడుకోగలిగినటువంటి అవకాశం కలిగింది. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ప్రభుత్వ యంత్రాంగం ఇంత ఎఫెక్టివ్గా ఈ సైక్లోన్ని కంట్రోల్ చేయడంలో వాళ్ళు సఫలీకృతం అవడం అన్నది చూస్తున్నాం. చాలా సంతోషం. వారంతా చాలా బాగా పనిచేశారు. ఈరోజు కూడా నేను చాలా చోట్ల చూశాను. మొన్న శారదా నది గట్టు కొంచెం వీక్ అయ్యే మనకి కసికోట మండలంలో తేగాడ వెదురుపర్తి అటువంటి ప్రాంతంలో, ఇటువంటి అనకాపల్లి మండలంలో వెంకపాలెం దగ్గర, అటు ఏమో శంకరం దగ్గర పంట పొలాలు ముంపుకు గురైనాయి. ఇవన్నీ కూడా గతంలో మనం ఏవైతే రైతాంగాన్ని సమితి రైతు సంఘాల ద్వారా డీసిల్టింగ్ చేసి కాలువలు చేయించామో కాలువలు చేయించడం వల్ల పూర్తిగా నీరు బాగా ఉధృతంగా ప్రవహించడానికి అవకాశం కలగడం వల్ల పంట నష్టం ఎక్కువగా లేకుండా ఆపుకోగలిగాం. ఇంకా శాశ్వత పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. ఆ రకమైన పరిష్కారం చేయటం వల్ల మరింతగా భవిష్యత్తులో ఎటువంటి నష్టం లేకుండా ఎటువంటి ప్రాణ నష్టం కానీ పంట నష్టాలు కానీ జరగకుండా ఉండడానికి కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది ప్రభుత్వం.